రే గౌతమ్, రా 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 రా. ఏమండి, ఎవరొచ్చారో చూడండి. ఎవర్రా? అరే రే 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 రే, కమాన్ 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 రా బామది. ఏంటి సడన్ గా వచ్చేసావు? మా ఇద్దరిని చూడాలనిపించిందా? ఈరోజు సుమ పెళ్ళక్క. మరి సుమ పెళ్ళైతే నువ్వు? ఏ అన్నైనా తన చెల్లి పెళ్ళికి అన్నీ తనే అయి చేయాలనుకుంటాడు. కానీ నాకు అక్షింతలేసే ఛాన్స్ కూడా లేదక్క. అయినా నేను ఆ పెళ్ళికి వెళ్ళకపోయినా పర్వాలేదు. సుమ తన కోరుకున్న వాడితో పెళ్లి జరుగుతుంది, అది చాలు. హ్యాపీ. మాకు మాత్రం వాచిపోయిందిరా బాబు. రేయ్, నువ్వు ఆ మూడ్లో బైక్ ఎక్కి కిక్ కొట్టినప్పుడే అనుకున్నాను రా నీ జర్నీ డైరెక్ట్గా ఇక్కడికేనని. మాతో ఒక మాట చెప్పి బయలుదేరితే ఏమైంది? ఎంత కంగారు పడ్డానో తెలుసా? సరే గాని, చాలా దూరం ప్రయాణం చేసి వచ్చారు, వెళ్ళి ఫ్రెష్ అవ్వండి. ఏం జాను, ఎప్పుడు చెప్తున్నావు మా గౌతమ్కి నీ ప్రేమ విషయం? అయ్యయ్యో, అలాంటిదేం లేదండి. పర్లేదులే, చెప్పు. నిజంగా లేదు. ఓయ్, నేను మీ అన్నయ్య కూడా లవ్ మ్యారేజే చేసుకున్నాం. నాకు పిల్లలు పుట్టరని తెలిసాక వాళ్ళ ఇంట్లో వాళ్ళు నాకు విడాకులు ఇచ్చేయమన్నారు. అందుకు ఆయన ఒప్పుకోలేదు. దాంతో మేము బయటకు వచ్చేసాం. ఆ తర్వాత వాళ్ళ ఇంట్లో జరిగిన ఏ శుభకార్యానికి ఆయన పిలిచేవారు కాదు. దానికి ఆయన చాలా బాధపడేవారు. ఆయన బాధ చూసి నా కళ్ళల్లో నీళ్ళు తిరిగేవి. ఈరోజు అవే కన్నీళ్ళు నీలో చూస్తున్నాను. మీ దగ్గర దాచేదే ఉందండి. రియలీ ఐ లవ్ హిమ్. లవ్ చేయకూడదు అనుకుంటే ఎన్ని కారణాలని చెప్పొచ్చు. అదే ఎందుకు లవ్ చేస్తున్నావు అంటే ఒక్క కారణం అని చెప్పలేను. అతని ఇన్నోసెన్స్, కల్లా కప్పటం లేని మనస్తత్వం, ఎప్పుడూ నవ్వుతూ ఉండటం, ఇవన్నీ నాకు నచ్చాయి. అసలు గౌతమ్ని ఫస్ట్ టైం చూసినప్పుడే తనంటే నాకు ఇష్టం ఏర్పడింది. మరి చెప్పేయచ్చు కదా. లేదండి, తనేమో కలెక్టర్ గారు అబ్బాయి, నాది మిడిల్ క్లాస్. పైగా తన మనసులో నేను లేకపోతే ఇప్పటి వరకు మా మధ్యలో ఉన్న ఫ్రెండ్షిప్ కూడా నిలవదు. కనుక ఈ విషయం నేను మీకు చెప్పలేదు, మీరు వినలేదు. ఓకే? నీలా లవర్స్ అందరూ చేస్తున్న తప్పు ఇదే. ఆ తర్వాత బాధపడి ప్రయోజనం ఉండదు. నీ ఇష్టం. ఏమిట్రా ఇది ఇలా పరిగెడుతోంది? జానకి, అరే ఏమైంది? గౌతమ్, గుడ్ మార్నింగ్ జాను. నువ్వు నా దగ్గర కూడా దాచావు కదా? దాచానా? ఏంటి? జాను, అది చెప్దాం అనుకున్నాను, కానీ నేను ఐఏఎస్ చదువుతున్నానంటే నీ ముఖానికి అంత ఉందా అని అంతరగతాలు చేస్తారు, అందుకే చెప్పలేదు జాను. నా బంగారు కొండ, ఒరే మనవడా, నా పేరు నిలబెట్టావురా. ఒరే గౌతమ్, ఇన్నాళ్ళు నువ్వు మా మధ్యలో ఉన్నందుకు మాకు చాలా గర్వంగా ఉందిరా. కంగ్రాచులేషన్స్ కలెక్టర్ గారు. ఛాయా, మనోజ్, ఏంటడి? ఏంటేంటి ఈరోజు పేపర్ చూసావా? ఏమైందండి? ఆ స్కౌండర్లు ఏం చేశాడు తెలుసా? ద గ్రేట్ కాళోజీరావు గారి పక్కన వాడి ఫోటో. హీఈస్ ట్రైంగ్ టు పుట్ మీ టు షేమ్. నా పరువు తీయడానికి వాడు ఇలా చేసుంటాడు. స్టాప్ ఇట్ డాడ్. వాడేమి మీ పరువు తీయలేదు, మీరు గర్వపడేలానే చేశాడు. ఎస్, వాడు ఐఏఎస్ టాప్ ర్యాంక్లో పాస్ అవడం నిజం. ఐఏఎస్ పాస్? మన కుటుంబం మళ్ళీ ఇలా కలిసి సంతోషంగా ఉండటానికి మీరు అంటున్నట్టు ఏ దేవుడో కారణం కాదు.
మా తమ్ముడు ఇవన్నీ మీకు తెలియకూడదని వాడు ఎందుకు కోరుకున్నాడో తెలుసా? అవునన్నయ్య, నాన్నగారు నా నుంచి ఆశిస్తుంది ఈ కార్పొరేటర్ తయారు చేయడం కాదు. నేను ఐఏఎస్ ఆఫీసర్ని అయ్యానంటే ఆయన కలిగే తృప్తి ఇంకా దేంట్లోనూ కలగదన్నయ్య. నేను ఇప్పుడు ఐఏఎస్కి ప్రిపేర్ అవుతున్నాను. అది సాధించిన రోజు గర్వంగా నాన్నగారు నేను మీ కొడుకునే అని చెప్పుకుంటాను అన్నయ్య. అంతవరకు ఆయనకి ఏం చెప్పొద్దు ప్లీజ్. మనం వాడి విషయంలో చాలా తప్పు చేశాండి. పదండి, గౌతమ్ని ఇంటికి తీసుకొద్దాం. లేదు లేదు ఛాయ, ఇంతవరకు నేను వాడిని నా కొడుకుని అంగీకరించుకుంటా. ఈరోజు ఐఏఎస్ అయ్యాడని ఏ మొహం పెట్టుకుని నేను నీ తండ్రిని ఎదురుపడగలను? వాడి కళ్ళలోకి చూసే ధైర్యం అసలు నాకు ఆ ధైర్యం నీ మ్యారేజ్ రిసెప్షన్ కూడా ఇంత గ్రాండ్ గా జరగాలి కదా బాను? ఆ? ఎక్కడ నా భార్యమని? గౌతమ్ ఐఏఎస్ నా తమ్ముడండి. అలాగా, నా సొంత తమ్ముళ్ళగా. సంతోషం అండి. గౌతమ్ ఐఏఎస్ నా తమ్ముడే, నీ సొంత తమ్ముళ్లాగా ఆల్రెడీ చెప్పేసావమ్మా. చెప్పేశానా? రండి రండి, మీరు వచ్చారని తెలిస్తే గౌతమ్ చాలా సంతోషిస్తాడు. రండి. రే వాళ్ళని ఇన్స్పిరేషన్ తీసుకున్నా. మీరు కొంచెం లేవండి. కమ్ కమ్ రండి రండి కూర్చోండి. గౌతమ్, సార్ సార్ మా అమ్మ అన్నయ్య వాళ్ళందరూ వచ్చారు సార్. సభకు నమస్కారం. ఈనాడు ఆంధ్రప్రదేశ్ మొత్తం గర్వించే విధంగా ఐఏఎస్లో మన దేశంలోనే టాప్ ర్యాంక్ సాధించిన శ్రీ గౌతమ్ కుమార్ ఐఏఎస్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. మిస్టర్ గౌతమ్ కుమార్ ఐఏఎస్. అందరికీ నమస్కారం. క్షమించాలి, పిలుస్తుందనేనని నాకు ఇంకా నమ్మబుద్ధి కావట్లేదు. గౌతమ్ కుమార్ ఐఏఎస్ అనేది నాకు అలవాట్లేని పిలుపు. గౌతమ్ ఎస్ఎస్సీఏ నాకు తెలిసిన పిలుపు. మా నాన్నగారికి నా మీద కోపం వచ్చినప్పుడల్లా నన్ను ముద్దుగా పిలుచుకునే పేరది. ఆయన ఎప్పుడు చదువు చదువు అని నన్ను తిడుతుంటే అప్పుడు నా సరదాలకు అడ్డుపడుతున్నారని నేను అనుకునేవాడిని. కానీ ఈరోజు ఇంతమంది పెద్దలు ఉన్న సభలో నాకు సన్మానం జరిగేంత ఎత్తుకెదగాలనే చెప్పారని నాకు ఇప్పుడు తెలిసింది. నేను ఈ స్థానంలో నిలబడడానికి పరోక్షంగా మా బానక్క కారణం అయితే ప్రత్యక్షంగా కాళోజీరావు గారు. వారికి నేను రుణపడి ఉంటానని చెప్పడం చాలా చిన్న మాట. ప్రతి మాస్టర్కి తన జీతం పెంచినప్పుడు, ప్రమోషన్ వచ్చినప్పుడు కలిగే ఆనందం కంటే తన స్టూడెంట్కి మంచి మార్కులు వచ్చి పాస్ అయినప్పుడు కలిగే ఆనందం చాలా గొప్పది. ఇప్పుడు నేను అదే స్థితిలో ఉన్నాను. 2 సంవత్సరాల క్రితం ఒక సామాన్య మెకానిక్గా ఉన్న ఇతను నా దగ్గరికి వచ్చి, నేను ఐఏఎస్ పాస్ అవ్వాలనుకుంటున్నాను సార్, మీ హెల్ప్ కావాలి అన్నాడు. నాకు నవ్వు వచ్చింది. ఐఏఎస్ పాస్ అవ్వాలని ఆశ ఏమిటి అన్నాను. అది మా నాన్నగారి ఆశ సార్, ఎలాగైనా నెరవేర్చాలి అన్నాడు. ఆశ అందరికీ ఉంటుంది, కానీ అది సాధించాలంటే పట్టుదల కావాలి అన్నాను. ఆ క్షణం నుంచి అతనిలో కఠోర దీక్షను చూశాను. అది కేవలం ఐఏఎస్ పాస్ అవడానికి మాత్రమే కాదు, తన తండ్రి గుండె లోతుల్లోకి చేరటానికి. వాళ్ళ నాన్నగారు తనను ఐఏఎస్ ఆఫీసర్ చేసి ఒక అంతస్తు ఎక్కించాలనుకున్నాడు. కానీ అంతకు ముందే ఒక కొత్త రకం కార్పొరేటర్ తయారు చేసి శిఖరమే ఎక్కాడు, చరిత్ర సృష్టించాడు. శంభూ ప్రసాద్ ఐఏఎస్ జీవితంలో అనేక విజయాలు సాధించాడు. కానీ అన్నిటికంటే గొప్ప విజయం గౌతమ్ లాంటి కొడుకుని కనడం. ప్రతి ఇంట్లోనూ కొడుకులు ఉంటారు, కానీ ప్రతి ఒక్కరూ గౌతమ్ కావాలి. అదే తల్లిదండ్రులకు పిల్లలిచ్చే గౌరవం. అలాగే తల్లిదండ్రులుగా మనము వాళ్ళ అభిరుచులని, ఉద్దేశాలను గ్రహించి ప్రవర్తించాలి. అది మన కనీస బాధ్యత. యువర్ ఎక్సలెన్సీ, తమరు మరోలా అనుకోకపోతే ఆ మెడలు తన తండ్రి చేతుల మీదుగా తీసుకోవాలని అతని ఆశ. విత్ యువర్ పర్మిషన్. Oh, it's a great thing. Let him give. థ్యాంక్ యూ సార్. మిస్టర్ శంభూ ప్రసాద్ ఐఏఎస్, మీరు ఎక్కడున్నా ఒకసారి డయాస్ మీదకి రావాలి ప్లీజ్.
గారు డెఫినెట్గా వచ్చే ఉంటారు. ఆయన ఈ ఆడిటోరియంలోనే ఎక్కడో ఉన్నారు. ఐ కెన్ ఫీల్ ఇట్. నాకు తెలుసు ఆయన కనీసం మా గౌతమ్ గారు నిజంగానే ఐఏఎస్ పాస్ అయ్యాడా అని చూడడానికైనా వచ్చి ఉంటారు. డాడీ మీరు ఇక్కడే ఉన్నారు డాడీ, నాకు తెలుసు డాడీ. రండి డాడీ, ప్లీజ్ డాడీ. డాడీ ఇది నిజం డాడీ, నాకు తెలుసు డాడీ మీరు ఇక్కడే ఉన్నారు డాడీ. There he is. Sorry, my son.